ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. ఈ చిత్శక్తి యొక్క భావన వలన కలిగిన తన్మాత్రలే ఒకదానితో ఒకటి కలుస్తాయి. కలిసి బుడగలు నీరుగా మారినట్లుగానే బ్రహ్మాండమే అవుతూ ఉన్నవి. ఇవి కొంతకాలం కూడి ఉన్నట్లుగా మరి కొంతకాలం విడిపోవునట్లుగా ఉంటాయి. మహాప్రలయమై ఇవన్నీ కూడా నశించినంత వరకు కూడా వీటిని విశుద్ధమైనటువంటి చిత్శక్తి యొక్క సంపన్నాలే అని మనం ఏమాత్రము కూడా తెలియజాలము. ఎలాగంటే చిన్న చిన్న మర్రి గింజల యందు చాలా చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఇమిడి ఉన్నట్లుగానే ఈ తన్మాత్రలన్నీ కూడా ఆకాశమునందే అలరారుచూ ఉన్నవి. అంటే ఇవి కూడా వాసన రూపములో, ఆకాశము ఏమి లేని దాని యందు ఇవి కూడా వాసన రూపంలోనే వెలయిచూ ఉన్నవి. మరలా కూడా వీటి నుండే ఆకాశాదులు అంటే పంచభూతాలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నవి అని తెలియజేస్తూ ఇంకా శ్రీ వశిష్ఠదేవులు ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ప్రసవం పరిపశ్యంతి శాతశాకం స్ఫురంతి చ పరమాణ్వంతరే భాంతి క్షణాత్ కల్పీయ భవంతి చ. మరి అంకురము నుండి వెలువడుట, దాని యొక్క శాఖలతోనే ప్రకాశిస్తూ ఉండుట, క్షణములో ఫలాలను కూడా ఇవ్వడం, ఇవన్నీ కూడా దేనివల్ల కనపడుతూ ఉన్నాయి అంటే సూక్ష్మమైనటువంటి పరమాణువునందు ఇవి కనపడుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఇది మాయా, అబద్ధమనే గ్రహించాలి. స్వప్నమున అతి సూక్ష్మమైన నాడి యందు కూడా అదే స్వప్నం అనుభవించేటప్పుడు మరి అక్కడ ఎవరూ ప్రవేశించట్లేదు. పెద్ద పెద్ద మరి సముద్రాలను మనం సందర్శించినట్లు, పర్వతాలు ఎక్కినట్లు, దేవాలయాలు సందర్శించినట్లు, పుణ్యతీర్థాల యందు స్నానమాడినట్లు, ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులను మనతో కలిసి మాట్లాడినట్టు, ఈ విధంగా మంచిగాను చెడుగాను ఈ విధమైనటువంటి విషయాలన్నీ కూడా మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి, పెద్ద పెద్ద వస్తువులు. అయినా కూడా అది దేని ద్వారా వస్తుంది? వీని యొక్క స్వప్నంలో అతి సూక్ష్మమైనటువంటి నాడి ద్వారానే, అది ఆ సూక్ష్మ నాడి ద్వారానే పెద్ద పెద్ద వస్తువులు కనపడటం లేదా? మరి ఇవి వాస్తవాలు కావు కదా అని చెబుతూ, వివర్తమేవ ధావంతి నిర్వివర్తాని సంతచ చిద్వేదితాని సర్వాణి క్షణాత్ పిండి భవంతి చ తన్మాత్ర గణమే తత్స్యాత్ సంకల్పాత్మికా చితి వేదనాత్ర సరేణ్వాభామణాకారైవ వశ్యతి. ఈ విధంగా ఈ స్థూల భావాలన్నీ కూడా కనబడేవి వివర్తాలనే అందుచూ ఉన్నవి. అంటే మార్పులు చెందేటువంటి దానిని ఏ విధంగా అంటే భ్రమ చెందించే విధంగా, మనం త్రాడును చూచి పాముని భ్రమించినట్లుగా, అది విచారణ ద్వారా మాత్రమే దాని యొక్క స్వాభావిక స్థితిని మనం తెలిసినట్లుగా, అలాగే ఈ స్థూల భావాలన్నీ కూడా ఒకప్పుడు మార్పులు చెందుతూనే ఉంటాయి. మరొకప్పుడు వివర్త శూన్యాలు, అక్కడ ఉన్నట్లుగానే ఉంటుంది, అక్కడ మార్పు అనేటువంటిది ఉండదు, ఒకదానిని ఒకటిగా భావించము. ఇంకొకప్పుడైతే చిదాధారమున సూక్ష్మములే అగుచున్నవి. ఎప్పుడైతే జ్ఞానం ద్వారా గ్రహించామో అది సూక్ష్మాతి సూక్ష్మమే అవుతుంది. మరొకప్పుడేమవుతుంది? అజ్ఞానము ఆవరించినప్పుడు స్థూలములే అవుతూ ఉన్నవి, ఎక్కువగా పెద్దగా కనపడుతూ ఉన్నవి. అంతేకాదు సంకల్పాత్మమైనటువంటి చిత్శక్తి వలననే తన్మాత్రలయ్యి, అంటే త్రసరేణువులులాగా, త్రసరేణువులు అంటే సూర్యకిరణాల నుండి వచ్చేటువంటి ధూళి కిరణాలు లేదా సూక్ష్మమైనటువంటి కిరణాలు ఏ విధంగా ఉంటాయో అలాగే అటువంటి త్రసరేణువులే అవుతూ ఉన్నాయి చిత్శక్తి యొక్క ద్వారా. అయితే ఇంకొకప్పుడు ఏమవుతున్నాయి? అటువంటి అసలు ఏ ఆకారము లేకుండా పూర్తి ఆకారరహితమే అవుతూ ఉన్నాయి అని తెలియజేస్తూ, బీజం జగత్సునను
పంచకమాత్రమేవ బీజం పరా వ్యవహితా స్థితి శక్తిరాధ్యా బీజం తదేవ భవతీతి సదానుభూతం చిన్మాత్రమేవ మజమాధ్యమతో జగచ్శ్రీహి. ఈ పంచతన్మాత్రలే ఈ దృశ్య జగత్తుకు మొత్తానికి కూడా కారణాలు. వీటికి పరమాత్మతో నిత్యమైనటువంటి సంబంధం ఉంటుంది. మాయాశక్తి చేత ఈ పంచతన్మాత్రలకు సాక్షాత్తు కారణము. ఇది కేవలము మాయ చేత. ఇది పంచతన్మాత్రలకు సాక్షాత్తు ఏది ప్రత్యక్ష కారణం ఏంటి అంటే మాయాశక్తి. మరి పరబ్రహ్మము పరమ కారణమై ఉన్నది. అంటే ఇది నిజమైనటువంటి కొద్దిపాటి కారణము ఈ మాయాశక్తి, పరబ్రహ్మము పరమ కారణమై ఉన్నది. దేనికి? ఈ పంచతన్మాత్రలకు అని చెబుతూ ఈ అనుభూతిని గ్రహించేటువంటిది ఏ విధంగా ఉంటుంది? ఆది భావమును అంటే మూలములో ఉన్నటువంటి భావము కానీ, అజమును అలా పుట్టనటువంటి దానిని, చిత్స్వరూపమును అయిన పరమాత్మయే ఈ ఆదిశక్తికి అంటే ఈ మాయాశక్తికి కారణం. అసలు ఇది లేనిది అని చెబుతూ కూడా ఇలా ఉత్పన్నమైంది ఈ పంచతన్మాత్రల వల్ల ఈ యొక్క పంచభూతాలు సృజింపబడి జగత్తు 14 భువనములుగా ఏర్పడి ఇవి 4 రకాలైనటువంటి సృష్టితో అండజ, ఉద్భిజ, స్వేదజ, జరాయుజ అనేటువంటి 4 రకాలైనటువంటి సృష్టి కార్యాలు ఈ జీవకోటికి జరుగుతుంది అని నేను చెబుతూ, మరి ఇదంతా కూడా దీని యొక్క మూలాన్ని గ్రహించినప్పుడు ఇది అసలుకి పుట్టనే లేదు. ఒకవేళ పుట్టినా ఈ చిత్స్వరూపమైనటువంటి పరమాత్మయే ఈ ఆదిశక్తికి, ఈ మూలమైనటువంటి శక్తికి అనగా మాయాశక్తి కారణం పరమాత్మ వస్తువు తప్ప మరొకటి కాదు. కాబట్టి ఈ మాయాశక్తి చేతనే అంటే లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి ఈ శక్తి చేతనే, ఈ కారణాల చేతనే జగత్తు అనేటువంటిది ఏ విధంగా అంటే క్రమంగా అలరారుతూ వృద్ధి చెందుతూ ఉన్నది అని మనకి ఈ ఉత్పత్తి ప్రకరణంలో జగత్తు ఏ విధంగా ఉత్పన్నమైంది అనే దానిని గురించి వశిష్ఠదేవులు వర్ణించి ఇంకా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. పరమే బ్రహ్మణి స్పారే సమే రామ సమస్థితే అనుత్పన్న నభస్తే సస్తమః సత్తా చిదాత్మని. ఓ రామ, ఆకాశము, తేజస్సు, తమస్సు ఇవన్నీ కూడా అనుత్పన్నాలే. ఆకాశము పుట్టలేదు, తేజస్సు పుట్టలేదు, చీకటి కూడా పుట్టలేదు. ఇవి ఏవి అసలు ఉత్పన్నం కాల. ఇవి చిదాత్మమైన పరబ్రహ్మము యొక్క సత్త వలననే నిలిచి ఉన్నవి. పుట్టనివి ఏ పరబ్రహ్మమునందు ద్వారా నిలిచి ఉంటేనేమి, వీటికి అసలు పుట్టలేదని చెబుతూ మరి ఇవి ఈ చిదాత్మ అయినటువంటి పరబ్రహ్మ యొక్క సత్తా వలనే నిలిచి ఉన్నవి అని చెబుతూ వీటికైతే స్వతంత్ర శక్తి, స్వతంత్రమైనటువంటి సత్త లేదు అని తెలియజేస్తూ ఉన్నారు. పూర్వం చేత్యత్వకలనం నతశ్చేత్యాంశ చేతనాత్ ఉదేతి చిత్తకలనం చితిశక్తిత్వ చేతనాత్ తతో జీవత్వకలనం చేత్య సంయోగ చేతన తతోస్య మాయాకలనం చేత్యైక పరతావశాత్. ఈ చిదాత్మ మాత్రమే మొదట చైత్య విషయానికి కల్పనను, ఏదైతే ఊహించడానికి సాధ్యమైనటువంటి కల్పన ఏది చేస్తుంది అంటే ఈ జ్ఞానస్వరూపమే. ఈ జ్ఞానాన్ని ఆవరించినటువంటి ఆత్మే ఈ కల్పనను చేస్తుంది. తరువాత ఏం చేస్తుంది? దానితో కలిసిన తర్వాత జీవభావాన్ని కల్పిస్తుంది. జీవభావం ఏం చేస్తుంది? అహంభావాన్ని కల్పించుకుంటుంది. తతో బుద్ధిత్వ కలనమహంత పరిణామతః ఏతదేవ మనస్తాది శబ్ద తన్మాత్రకాదిమత్. ఈ అహంభావం యొక్క పరిణామము వలన బుద్ధి వికసిస్తుంది. ఇక్కడ అహంభావము అన్నప్పుడు దేహేంద్రియాదులను చూసుకొని నేను అన్నప్పుడు ఈ యొక్క అహంభావం యొక్క మార్పుల వలన మరి అంతఃకరణమైనటువంటి బుద్ధి అప్పుడు ప్రకాశిస్తుంది. ఈ బుద్ధి మళ్ళీ శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అనేటువంటి తన్మాత్రలతో కూడి మరి మననము అనేటువంటిది ఏంటి? మనసు యొక్క ధర్మం. ఈ ధర్మానికి ఒక ధర్మి ఉండాలి కదా, అదే మనసు. ఈ మనన ధర్మియగు మనసుగా మారిపోతుంది. ఉచ్చూనాదన్య తన్మాత్ర భావనాద్భూత రూపిణ అయమిత్తం మహాగుల్మో జగదాదిర్విలోక్యతే.
ఈ మనసే మళ్ళీ తన్మాత్ర పంచకంతో కలుస్తుంది. ఈ తన్మాత్ర పంచకం అంటే శబ్దస్పర్శ రూప రసగంధాదులు. మరి వీటితో కలిసి అదేం చేస్తుంది? మహాభూతాలుగా మారుతుంది. మహాభూతాలంటే అప్పుడు ఆకాశవాయువు అగ్ని జల పృథ్వులుగా మారుతుంది. మారి అప్పుడు జగత్తు అనేటువంటి గుల్మముగా కనబడుచున్నది. ఇక జగత్తు అని అంటే పొదలుగా విస్తరిల్లుతూ అభివృద్ధి చెందుతూగా కనబడుతూ ఉంటుంది. జటిత్యేవం క్రమేణేతి స్వప్నే పురమివాకృతం మహాకాశ మహాటవ్యముద్భూయోద్భూయ నశ్యతి. స్వప్నంలో అకృత వస్తువు హఠాత్తుగా కనబడినట్లుగానే, అంటే ఏ విధంగా మనం కలనగాంచుతూ ఉంటాం, కలను అనుభవిస్తూ ఉంటాం. అక్కడేమవుతుంది? అకృత వస్తువు, చేయబడిన వస్తువు ఏది ఉండదు. కానీ అన్ని చేయబడిన వస్తువులాగానే అక్కడ హఠాత్తుగా చాలా కనపడతాయి. వాటిని మనం అనుభవిస్తున్నట్లుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అలాగే చిదాత్మ మనస్సుతో కలిసి జగత్తును గాంచుచున్నది. ఏ జ్ఞానముతో కూడినటువంటి ఆత్మతత్వం ఉన్నదో అది ఈ జగత్తుని చూస్తూ ఉంటుంది. దేనితో కలిసి? మనస్సుతో కలిసినప్పుడు. ఇలా అగపడేటువంటి ఈ జగత్తు చిన్మయ ఆకాశమున మాటి మాటికి కూడా అది ఉత్పత్తి అవుతుంది, నశించిపోతుంది, మళ్ళీ పుడుతుంది, మళ్ళీ నశిస్తుంది. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. జగత్కరంజ కుంజానాం బీజమేత తదా దవాపజం నాపేక్షతే కించిదపేక్షితి వార్య సలాదికం. ఈ చిరాత్మయే జగత్తు అనబడేటువంటి కరంజకుంజము యొక్క బీజము. ఇక్కడ కరంజకుంజము అన్నప్పుడు ఈ కరంజకుంజాన్ని ఎవ్వరూ పాతనక్కర్లేదు. ఎందుకు? మన చేతి వ్రేళ్లకు ఉన్నటువంటి గోళ్ళు పాతితే వచ్చినవి కావు. దీనికి నేల అవసరం లేదు, నీరు అవసరం లేదు, వెలుతురు అవసరం లేదు. అలాగే ఇది ఈ కరంజకుంజము అనేటువంటిది ఏంటి అంటే నిత్య నూతనంగా పెరుగుతూనే ఉంటుంది. మనం కత్తిరిస్తూ ఉంటాం, అది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ జగత్ అనేటువంటిది కూడా ఈ కరంజకుంజంతో సమానమే, ఇదే బీజము అని చెబుతూ దీనిని పాతనవసరం లేదు. జగత్తుని మనం సృష్టించడం పక్కర్లేదు, దాన్ని నశింపజేయనక్కర్లేదు. ఎందుకు అంటే అది దానంతట అదే అంకురిస్తూ, అదే పెరుగుతూ, అదే నశిస్తూ అలాగే ఉంటుంది. మనం గోరు గనక తీసివేస్తే మళ్ళీ గోరు పుడుతూ ఉన్నట్లుగానే దానికి ఏ అవసరం లేకుండా అది ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతూ ఉన్నట్లుగానే జగత్తు అనబడేటువంటిది ఎల్లప్పుడూ కూడా దానంతట అదే అంకురిస్తూ ఉంటుంది. దానిని ఎవ్వరూ కూడా దగ్గరుండి పోషించవలసిన అవసరం లేదు. అది పోషిస్తేనే పెరుగుతుంది అనేది కూడా కాదు. ఏతచ్చిదాత్మకం పశ్చాత్ కిలోర్వాది కరిష్యతి స్వం స్వప్నవిత్పురమివ చిన్మాత్రాత్మకమేవయేత్. అలాగే కేవల చిద్రూపమైనటువంటి పరమ వస్తువు స్వప్న సృష్టిలాగానే పృథ్వ్యాధులను కూడా సృష్టిస్తుంది. ఈ విశుద్ధ చైతన్యము ఎక్కడ నుండినో ఉన్నప్పటికీ కూడా ఈ జగదాంకురాతిరిక్తమే అని గ్రహించాలి. ఏ విధంగా అంటే కేవలము చిద్రూపమైనటువంటి పరమ వస్తువు, ఏది జ్ఞానంతో కూడినటువంటి ఏ వస్తువైతే ఉన్నదో అది జ్ఞానరూపం తాల్చినప్పుడు స్వప్న సృష్టి వలె స్వప్నంలో అనేక రకాలు సృష్టించబడి మెలకు వచ్చాక అవన్నీ లేనట్లుగానే ఇవన్నీ కూడా ఆ చిత్తము ఆ జ్ఞానముతోటి పృథివీ మొదలైనటువంటి పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మొదలైన వాటిని సృష్టిస్తుంది. ఈ విశుద్ధ చైతన్యము ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇది జగదాంకురాతిరిక్తమే అని గ్రహించాలి. ఏ విధంగా దీనిని జగత్తును సృష్టిస్తుందా అంటే కాదు, ఎప్పటికీ సృష్టించదు. కానీ సృష్టించబడినట్లు కనబడుతుంది అంతే. అయితే ఇది ఎప్పటికీ కూడా ఈ విశుద్ధ చైతన్యము ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇది జగత్తుని సృష్టించేటువంటిది కాదు, సృష్టికి వ్యతిరేకమైనటువంటిది అని గ్రహించాలి అని చెబుతూ జగద్యాంకురం యత్ర తత్రస్తామపి ముంచతి జగతః పంచకం బీజం పంచకస్య చిదవ్యయ యద్బీజం తత్ఫలం విద్ధి తస్మాత్ బ్రహ్మమయం జగత్. అయితే ఇది అసంగభావము, ఇది దేనితో కూడా అసంగముగానే ఉంటుందంట. సంగము కలిగినటువంటి స్వభావము కాదు, దేనిని అంటనటువంటిది. ఏది? ఏ విశుద్ధ చైతన్యం అయితే ఉన్నదో అది. స్థూల జగత్తు యొక్క బీజము పంచతన్మాత్రాల బీజము అక్షయమును. ఏ విధంగా? స్థూల జగత్తు యొక్క బీజము. ఈ స్థూల జగత్తుకు మూలమేంటి? చిదాత్మ.
ఈ పంచతన్మాత్రల బీజము ఇవన్నీ కూడా అక్షయమై ఎప్పటికీ నశించినటువంటివి. అవ్యయము ఇవి ఎప్పటికీ కూడా నశించినటువంటివి, శాశ్వతమైనటువంటి చైతన్యము. ఇట్లు జగత్తంతా కూడా బ్రహ్మమయమే అగుచున్నది, కానీ బ్రహ్మ కంటే వేరైనటువంటి పదార్థము కాదు. ఇప్పుడు మనం జగత్తుగా చెప్పుకున్నా, మరి విశ్వముగా చెప్పుకున్నా, ఇలా పంచతన్మాత్రలుగా చెప్పుకున్నా, పంచభూతాలుగా చెప్పుకున్నా, దేనిగా చెప్పుకున్నా కూడా అక్కడ ఉండేటువంటిది ఏంటి? ఆ విశుద్ధ చైతన్యమే ఉన్నది. అవ్యయమైన అక్షయమైన ఆ శుద్ధ చైతన్యము ఉన్నది. ఈ విధంగా జగత్తంతా కూడా ఎన్ని రకాలుగా విస్తరిల్లినప్పటికీ కూడా అదంతా కూడా బ్రహ్మము చేత నిండబడి ఉన్నది, బ్రహ్మము కంటే వేరైన వస్తువు కాదు అని తెలియజేస్తూ, అంకురము నుండి వెలువడటం కానీ, దాని యొక్క శాఖలతో అది ప్రకాశించడం కానీ, క్షణములోనే ఫలాలను ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా సూక్ష్మమైన పరమాణు స్వరూపంలో కనబడుతూ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ అబద్ధమే అని గ్రహించాలి. ఎందుకంటే కలలో అతి సూక్ష్మమైనటువంటి నాడి యందు కూడి పెద్ద పెద్ద వస్తువులు మనకి కనబడుతూ ఉన్నవి కదా. అలాగే ఈ జగత్తు ఇంత విస్తారంగా విస్తరిల్లినప్పటికీ కూడా ఇవి ఏవి కూడా వాస్తవం కావు అని తెలియజేస్తూ, ఈ స్థూల భావము ఒకప్పుడు ఒకలా ఉంటే అది మరొకలాగా కనబడుతూ ఉంటుంది. మరొకప్పుడు వివర్త శూన్యములే, అంటే ఉన్నది ఉన్నట్లుగానే లేనిది లేనట్లుగానే కనబడుతుంది. అంటే మార్పు అనేటువంటిది కనబడదు. ఇంకొకసారి ఏమవుతుంది? ఆ చిత్తు యొక్క ఆధారము చేత అవన్నీ కూడా సూక్ష్మములై ఉంటాయి. మరొకప్పుడేంటి? అజ్ఞానము ద్వారా స్థూలములై ఉంటాయి. ఈ సంకల్పాత్మకమైనటువంటి చిత్శక్తి వలననే తన్మాత్రలై, ఇవి మొత్తం కూడా ఆ పంచతన్మాత్రలే. ఇవన్నీ కూడా ఈ తన్మాత్రలై త్రసరేణువులే అవుతున్నవి. త్రసరేణువులు అంటే ధూళికణము కన్నా కూడా సూక్ష్మమైనటువంటివి. అంటే ఇక్కడ కాంతి రేణువులులాగా. ఇంకొకప్పుడు ఆకారరహితమే అగుచూ ఉన్నవి. సూక్ష్మమవుతున్నాయి, స్థూలమవుతున్నాయి, పెద్దవవుతున్నాయి, చిన్నవవుతున్నాయి, ఒకటిలా ఉండి ఒకటై ఉండి ఇంకోలా కనపడతాయి. అసలు అలా కాక ఉన్నది ఉన్నట్లే కనపడతాయి. ఇంకొకసారి ఎటువంటి ఆకారము లేకుండా కూడా లేకుండా నశించిపోతాయి అని తెలియజేస్తూ, అయితే ఈ పంచతన్మాత్రలే ఈ దృశ్య జగత్తుకు మొత్తానికి కూడా కారణాలు. ఈ పంచతన్మాత్రలు, వీటికి పరమాత్మతో ఎల్లప్పుడూ కూడా శాశ్వతమైన సంబంధం ఉన్నది. ఆ మాయాశక్తియే ఈ పంచతన్మాత్రలకు సాక్షాత్తు కారణం. పరబ్రహ్మమైతే పరమకారణం అవుతూ ఉన్నది. ఏ విధంగా పరబ్రహ్మము పరమకారణమైతే పంచతన్మాత్రలకు మాయాశక్తి సాక్షాత్ నిజమైన కారణం అవుతుంది. ఎవరైతే అనుభూతి గ్రాహ్యమునో, ఆదిభావమునో, అజమునో, చిత్స్వరూపమునో అగు పరమాత్మయే ఈ ఆదిశక్తికి, అంటే అనగా మాయాశక్తికి కారణము అని గ్రహిస్తారో, ఆ గ్రహణ కారణము చేత జగల్లక్ష్మి అనేటువంటిది క్రమంగా వికసిస్తూ విరాజిల్లుతూ ఉన్నది అని ఈ విధంగా శ్రీ వశిష్ఠదేవులు ఈ ఉత్పత్తి ప్రకరణములో జగత్తు ఏ విధంగా ఉత్పత్తి అయింది అని దానిని గురించి వర్ణించి ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఇంకా ఏమని చెప్తూ ఉన్నారు అంటే, రామ, ఆకాశము, తేజస్సు, తమస్సు ఇవేవి కూడా ఉత్పన్నమే కాలేదు. ఇవి చిదాత్మ అయినటువంటి పరబ్రహ్మము యొక్క సత్త వలన మాత్రమే నిలిచి ఉన్నవి. వీటికి స్వతంత్రమైనటువంటి సత్త లేనే లేదు. అవి అసలు ఉత్పన్నమైనట్లు కనిపించినా ఇది చిదాత్మ పరబ్రహ్మం యొక్క సత్త వలనే కనిపిస్తున్నవి, కానీ వీటికి స్వతంత్ర సత్త లేదు. ఈ చిదాత్మయే మొదట చైత్య విషయం యొక్క కల్పనను, తరువాత దానితో కలిసిన జీవభావాన్ని కూడా కల్పించుకొని చివరకు అహం జ్ఞానాన్ని కల్పిస్తుంది. దాని ద్వారా ఆ అహంభావం యొక్క మార్పుల వలన బుద్ధి వికసిస్తుంది. ఈ బుద్ధియే శబ్దము మొదలైనటువంటి తన్మాత్రలు, ఏ శబ్దస్పర్శ రూప రసగంధాదులైతే ఉన్నావో ఈ తన్మాత్రలతో కూడుకొని, ఈ తన్మాత్రలన్నీ కలిసి మనన ధర్మీయగు, అంటే మనసు యొక్క ధర్మం ఏంటి? మననము, ఆలోచన చేయటము. ఈ మనన ధర్మము ధర్మి. ఈ మననము యొక్క ధర్మి ఏంటి అంటే మనస్సు. అవన్నీ కూడా తన్మాత్రలతో
కూడి మనసుగానే మారుతూ ఉంది. ఈ మనస్సే ఈ తన్మాత్ర పంచకముతో కలిసి ఈ శబ్దస్పర్శ రూపరసందాదులతో కలిసి పంచమహాభూతాలుగా మారుతుంది. ఆకాశవాయు అగ్ని జల పృథువులుగా మారుతుంది. మారి జగత్తు అనబడేటువంటి గుల్మముగా కనబడుచున్నది. అంటే అది ఒక పొద. ఎలా ఏకమాత్రముగా లేదు, గుంపులు గుంపులుగా, సమూహాలు సమూహాలు, సముదాయాలు సముదాయాలుగా మొత్తం సర్వం వ్యాపించిపోయి ఉన్నది. అలా కనబడుతూ ఉండి ఏ విధంగా అంటే స్వప్నమున ఆకృత వస్తువు హఠాత్తుగా కనబడినట్లుగానే స్వప్నములో చేయబడినటువంటి వస్తువు, తయారు చేయబడినటువంటి వస్తువు కూడా హఠాత్తుగా వస్తు రూపంలో కనబడినట్లుగానే ఈ చిదాత్మ మనసుతో కలిసి ఈ జగత్తును చూస్తూ ఉన్నది. ఇలా అగపడేటువంటి ఈ జగత్తు చిన్మయ ఆకాశమున మాటి మాటికి కూడా అది ఉత్పన్నమవుతూ నశిస్తూ ఉంటుంది. ఈ చిదాత్మ మరి జగత్తు అనేటువంటి కరంజకుంజము అంటే ఏ గోరులైతే కనుక అవి తీసివేస్తున్న వస్తువు ఉన్నట్లుగానే వాటిని అలాగే దానికి బీజమే ఉంటుంది. అంటే ఈ కరంజకుంజము అంటే ఈ గోళ్ళు గనక మరి దీనికి మట్టి అవసరం లేదు, నీరు అవసరం లేదు, వెలుతురు అవసరం లేదు. అది ఎల్లప్పుడూ కూడా దానంతటగా అదే అంకురిస్తూ ఉంటుంది. అలాంటిదే ఈ జగత్తు కూడా. ఇది అబద్ధము అని చెప్తూ ఉన్నా అది సత్యముగానే కనిపిస్తూ ఉంటుంది అని చెబుతూ కేవల చిద్రూపమైనటువంటి పరమ వస్తువు స్వప్న సృష్టిలాగానే అంటే కలలో కనపడినటువంటి విషయం మాదిరే ఈ పృథ్వీ మొదలైనటువంటివి, పృథివీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము వీటన్నింటినీ కూడా సృష్టిస్తుంది. ఏది కేవల చిద్రూపమైనటువంటి పరమ వస్తువు. ఈ విశుద్ధ చైతన్యము ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అది జగత్తుని ఉత్పన్నం చేయటంలో అది ఎప్పటికీ కూడా వ్యతిరేకమేని తెలియవలియు. ఈయది అసంగ స్వభావము. ఇది దేనిని అంటదు. ఈ పరమ వస్తువు పరబ్రహ్మము అనేది స్థూల జగత్తు యొక్క బీజము, పంచతన్మాత్రల యొక్క బీజము అక్షయమును. ఎందుకు అంటే దీనికంటూ స్వయం సత్తా లేదు. ఇది ఎక్కడి నుండి వచ్చినట్లు కనబడుతూ ఉన్నా ఆ పరమ వస్తువు నుండే వచ్చినది కాబట్టి అందుకని ఈ స్థూల జగత్తు యొక్క బీజము, పంచతన్మాత్రల యొక్క బీజము అక్షయము, ఇది ఎప్పటికీ నశించదు. అవ్యయము, ఇది ఎప్పటికీ చ్యుతి చెందదు. కాబట్టి ఈ అక్షయమును అవ్యయమును అయినటువంటి ఏ శుద్ధ చైతన్యం అయితే ఉన్నదో ఆ చైతన్యమే ఈ స్థూల జగత్తు యొక్క బీజము, పంచతన్మాత్రల యొక్క బీజము రెండు కూడా ఆ శుద్ధ చైతన్యమే. ఈ విధంగా జగత్తంతా కూడా బ్రహ్మమయమే అగుచూ ఉన్నది. బ్రహ్మ కంటే వేరైన పదార్థం లేదు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.